ఒకవైపు సంస్కరణలు, రెండో వైపు కార్మికుల యొక్క సంక్షేమం, మూడో వైపున ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి దీన్ని సామర్థ్యం పెంచడానికి కొన్ని చర్యలు చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా నేను ఈపీఎఫ్ఓలో ఈ సంస్కరణలు చేయగలిగానంటే ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంపూర్ణమైనటువంటి సహకారం. ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ, అందులో ఆర్థిక మంత్రి, నేను కన్వీనర్గా, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, దాంతోపాటు డాక్టర్ జితేంద్ర సింగ్ పిఎం, ఈ 5 మంత్రులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని వారు ఏర్పాటు చేశారు. అనేకమైన విషయాలు వీటిలో చర్చించి మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతాం. 4,10,00,000 మంది ఎవరైతే ఈపీఎఫ్ఓ మా కార్మిక సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ ఈ 2016-17 సంవత్సరానికి వాళ్ళ ఇంట్రెస్ట్ అవుతుందో ఈసారి 8.65% ఇచ్చినాం. పిఏఎఫ్లో 8%, ఎన్ఎస్సిలో 8%, పోస్ట్ ఆఫీస్లో 7 to 8%, అలాగే ఆర్డీలో 7.3%, అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 8.5%, అలాగే కిసాన్ వికాస్ పత్ర 7.7%. అంటే ఇవన్నీ కూడా దాదాపు ఈ పొదుపు సంస్థలు, అందరూ పొదుపు చేసుకున్నటువంటి సంస్థలు, ఈ సంస్థల్లో రేట్లు తగ్గడం, కానీ మా పిఎఫ్లో 8.65% ఇస్తే కూడా మాకు మిగులు 296 కోట్ల రూపాయలు ఉంటుంది. కార్మికుల యొక్క విస్తృతమైనటువంటి ప్రయోజనాలు మేము ఆశించి మేము ఈ యొక్క వడ్డీ రేటును దీన్ని చాలా బ్యాలెన్స్గా తీసుకోవడం జరిగింది.